ఏమిటో ఇలా చూడండి, పక్క వీధి శారదాంబ గారు వాళ్ళ అమ్మాయి మన అబ్బాయికి ఇస్తా ఉంటున్నారు. ఆ పిల్ల ఫోటో కూడా పంపించారు. ఇదిగో చూడండి ఎంత బాగుందో. ఫోటో ఇంకా చూడండి. ఫోటో ఏమిటో ఈ కాల పిల్లలందరికీ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నాజుకు నాజుకు అంటూ తిండి మానేడు, సన్నగా గోగిపూలలాగా తయారవడం. చూడు ఆ చప్పిదవడలు, ఆ బుక్కి ముఖం. ఎందుకు వచ్చిన నాజుకు, వేధవ నాజుకు. చాలండి, ఎవరన్నా వింటే నవ్విపోతారు. అసలు మీ సంగతి తెలిసింది కూడా మీకు చూపించడం నాది బుద్ధి తక్కువ. ఎందుకే అంత కోపం? మీకు నాకు నచ్చితే ఎంత, నచ్చకపోతే ఎంత? చూడు, పట్టుకు వెళ్ళి అబ్బాయికి చూపించు. నచ్చవలసింది వాడికి. ఆ సంగతి నాకు తెలుసులే. యవ్వనమంతా నవనవలాడే పువ్వుల బారోయి, రోజా పువ్వుల మాలోయి, ఉండేది నీకు రెండే నాళ్ళోయి, చేజారిపోతే మరి మరి రాదోయి. యవ్వనమంతా నవనవలాడే పువ్వుల బారోయి, రోజా పువ్వుల మాలోయి. ఆహా, ఏమి సౌందర్యం, ఏమి చాతుర్యం, ఏమి నాట్యం. ఆహా, నాన్నే అనుకుంటే కవిత్వంలో నాన్ననే తలదన్నేవరా నాయన. నేను తెచ్చిన ఫోటో చూడకుండానే పిల్లను వర్ణిస్తున్నావే. ఫోటో ఏమిటమ్మా? ఇదిగో శారదాంబ గారు అమ్మాయిది. ఈ పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని శారదాంబ గారు. ఓహోహోహో, ఎవరి అప్సరస? దేవలోకంలో నుంచి దిగివచ్చిన దేవకన్య, పాతాళంలో నుంచి పైకొచ్చిన పాపకన్య. ఎవరమ్మా? నాకు తెలుసు, నాకు నచ్చిన పిల్ల నా పిచ్చి తండ్రికి నచ్చుతుందని. ఏమి సౌందర్యం, వెదురు బొంగు లాంటి శరీరం, బురద పాము లాంటి చేతులు. అమ్మా ఇదిగో, టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ కు పనికొచ్చి చక్కని పలు వరస. చాలే నీ కవిత్వం, నువ్వు ఆ తండ్రి కొడుకువే కదూ. ఏమన్నాడు అబ్బాయి? ఏమంటాడు? ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? అయ్యగారి చమత్కారమే అబ్బాయి గారికి వచ్చింది. అంత వెక్కిరింపు వేళకోళమును. అది కాదే, ఫోటో చూపించావని వాడి కోపం వచ్చి ఉంటుంది. అంటే తిన్నగా పిల్లనే చూపించలేనని దాని అర్థం. ఇటువంటి గ్రహించడానికి కాస్త కవి హృదయం కావాలే, కవి హృదయం. జ్ఞాపకంలే, ఆనాడు మన పెళ్లి చూపులకి నీ ఫోటో చూపించేసరికి చిచ్చి అన్నాను, ప్రత్యక్షంగా నిన్ను చూసేసరికి అబ్బో అన్నాను. జ్ఞాపకంలే, అబ్బాయి కూడా అంతే. చాలండి, మరి చిన్నతనం ఎక్కువైపోతుంది. అది కాదే, రేపు అబ్బాయిని తీసుకువెళ్ళి పెళ్లి కూతుని స్వయంగా చూపించు, వాడికి నచ్చుతుంది. సరేలేండి. ఓహో, మహాలక్ష్మి గారు మీరా? పొద్దున్నే వస్తానని కబురు చేశారు. ఉదయం కొంచెం పని ఉండి రాలేకపోయాం. ఇదిగో మా అబ్బాయి రాజా. నమస్కారం అండి. నమస్కారం. తెలుసు తెలుసు, ఈ మధ్యనే వీధి అంట వెళ్తుంటే చూశాను. అయ్యో నిలబడ్డారే, కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి. ఇప్పుడే వస్తాను, కాఫీ పంపిస్తాను. ఇప్పుడే వస్తా. అమ్మా, ఈవిడేనా పెళ్లి కూతురు? శారదాంబ గారు పెళ్లి కూతురు తల్లి. చంపేపు. అమ్మగారు కాఫీ. ఇదిగో చూడండి, మా అమ్మాయి ఇప్పుడే స్నానం చేసి ముస్తాబవుతుంది, వచ్చేస్తుందిలేండి. అన్నట్టు అడగడం మర్చిపోయా, కూల్ డ్రింక్స్ తెప్పించినా? అక్కర్లేదులేండి. పర్వాలేదులేండి. ఓ అమ్మి, మన వాళ్ళకి 2 గ్లాసుల ద్రాక్ష రసం తీసుకురా. చూడండి, అమ్మాయిని తీసుకుని ఇప్పుడే వస్తా. సరేలేండి.
అయిందిలేండి, కానీ తీరా చూస్తే లిప్స్టిక్ కనిపించలేదు. అందుకని బజారు పంపాను, వచ్చేస్తుంది. ఇంకేం ఆలస్యం లేదు. ఫలహారం ఏమైనా అక్కర్లేదండి. అదేమిటి నాయనా అలా ఉన్నావు? మరేం లేదండి, కొంచెం తలనొప్పిగా ఉంది. కాస్త అమృతాంజనం ఏమైనా? అయ్యో దానికేం భాగ్యం, ఇదిగో వచ్చేస్తా ఇప్పుడే. అట్లాగే అమ్మా, నేను బజార్కి వెళ్ళి లిప్స్టిక్ తీసుకొస్తాను కానీ నువ్వు ఇక్కడే ఉంటా. వద్దు నాయన. రాజా రాజా ఎక్కడైనా వెళ్తావు? రాజా రాజా తల్లి కొడుకులు కలిసి పెళ్లి చూపులకు వెళ్ళారు కదా, దాని దుంపదేగా ఆ విశేషాలు కాస్త నా చెవిని వేయకూడదు? ఏం చెప్పమంటారు? అసలు మీ పుత్రరత్నం గారు పెళ్లి కూతుర్ని చూస్తేనా? ఏమిటి, పెళ్లి కూతుర్ని చూడనే లేదన్నమాట? ఒకవేళ పెళ్లి కూతుర్ని చూడడానికి వాడు కళ్ళు మిరిమిట్లు కొలిపి చూడలేకపోయి ఉంటాడే. చాలండి, ఆడపిల్ల కదా అలంకరించుకుని వచ్చేసరికి కాస్త ఆలస్యం అయిందనుకోండి, అంతలోనే నిప్పులు దక్కిన కోతలేక చిందులు దక్కుంటూ లేచిపోవాలా? వాళ్ళకి సర్ది చెప్పేసరికి నా ప్రాణం పోయింది. అమ్మాయి తీర సింగారం చేసరికి ఊరు మాటు మడిగిందన్నమాట. ఇదే మీతో వచ్చిన చిక్కు, అన్నింటికి వాడిని వెనకేసుకొస్తారు. ఇదిగో మాట మాట మాట, నీకెందుకే అంత కోపం? ఈసారి నిన్నే వెనకేసుకొస్తాను, సరేనా? రా పోయి అబ్బాయి అడుగు పద. పెళ్లి కూతుర్ని చూడకుండా వచ్చేసావంటే? అవునన్నా, 4 గంటలకి 8 గంటల దాకా కూర్చున్నా ఆవిడ గారి అలంకారం పూర్తి కాలేదు. అలాగా? అవునన్నా. అది సరే. ఒరే మగాడివి నువ్వే అద్దం కాడి కూర్చుని 3 గంటల సేపు ముస్తాబోతావే, ఆ లెక్కని ఆడపిల్లకి 4 గంటలు పట్టిందంటే అందులో తప్పే ఉందిరా. అలా అడగండి. ఏమో నాన్న, తలనొప్పి వచ్చేసింది. వస్తుందో తలనొప్పి, రాదు మరి. పిల్లని చూడమంటే తలనొప్పి, పెళ్లి పీటల మీద కూర్చోమంటే తలనొప్పి, తాళిబొట్టు కట్టమంటే తలనొప్పి. ఈ కాలం కుర్రకుంకలకి ఏ తతంగం లేకుండా అంత రెడీమేడ్ గా ఉండాలి. ఒరే నీటాటాలు నా దగ్గర కాదు. ఇదిగోలా చూడు, మీ అమ్మ నేను వెళ్ళి పెళ్లి కూతురుని చూసొస్తాం. మాకు నచ్చితే నీకు నచ్చినట్టనా అని. కొంచెం ఆలోచించి చెప్తానన్నా. దానికి ఆలోచించుకో, బాగా ఆలోచించుకుని సరేనని చెప్పు, తెలిసిందా? రావే.